141వ అధికరణం సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం భారతదేశంలోని అన్ని కోర్టులకు బంధకం. ఈ అధికరణం భారతదేశంలో ఏకీకృతమైన మరియు స్థిరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇది సుప్రీంకోర్టు చేత వివరించబడిన మరియు ప్రకటించబడిన చట్టం భారతదేశంలోని అన్ని కోర్టులకు బంధకమని చెబుతోంది. ఇందులో కింది కోర్టులు, హైకోర్టులు మరియు జిల్లా కోర్టులు మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు కూడా ఉన్నాయి. 141వ అధికరణం యొక్క ముఖ్య అంశాలు: ప్రకటనల బంధకత్వం. సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క అన్వయం మరియు న్యాయ విషయాలపై దాని ప్రకటనలు భారతదేశంలోని అన్ని కోర్టులకు అధికారిక మరియు బంధకమైన చట్టంగా మారుతాయి. దిగువ కోర్టులు సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం నుండి విచలనం చెందలేవు లేదా దానిని ఖండించలేవు. ఏకరూపతను నిర్వహించడం. ఇది దేశవ్యాప్తంగా చట్టం యొక్క అనువర్తనంలో ఏకీకృతత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇది వివిధ కోర్టులచే విరుద్ధమైన అర్థాలు మరియు తీర్పులను నిరోధిస్తుంది. సుప్రీంకోర్టు యొక్క సర్వోన్నతత. ఇది భారతదేశంలోని ఉన్నత న్యాయ వేదికగా సుప్రీంకోర్టు స్థానాన్ని బలపరుస్తుంది. దాని నిర్ణయాలు తుది మరియు దేశంలోని ఈ ఇతర కోర్టు ద్వారా కూడా ప్రశ్నించబడవు. అనువర్తన పరిధి. 141వ అధికరణం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ్యులు మరియు ఆచార సంప్రదాయాల చట్టాలు, వ్యక్తిగత చట్టాలు వంటి అన్ని చట్టాలకు వర్తిస్తుంది. 141వ అధికరణం యొక్క ప్రాముఖ్యత. సమాన న్యాయాన్ని హామీ ఇస్తుంది. 141వ అధికరణం వారి స్థానం లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే న్యాయ సూత్రాలు మరియు అర్థాలకు లోబడి ఉంటారని నిర్ధారిస్తుంది. ఇది సమాన న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు న్యాయ నిర్ణయాలలో అక్రమతను నిరోధిస్తుంది. న్యాయ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. సుప్రీంకోర్టు దాని అర్థాలు మరియు ప్రకటనల ద్వారా మారుతున్న సామాజిక పరిస్థితులు మరియు అవసరాలకు అనుగుణంగా చట్టాన్ని పరిణామం చెందించి అనుసరించగలదు. ఇది చురుకైన మరియు అభివృద్ధి చెందుతున్న న్యాయ వ్యవస్థను పెంపొందిస్తుంది. నియంత్రణలు మరియు సమతుల్యతను కాపాడుతుంది. 141వ అధికరణం శాసన మరియు కార్యనిర్వాహక శాఖలపై నియంత్రణగా పనిచేస్తుంది. అన్ని కోర్టులను అన్వయించి వాటిని కట్టుబడి ఉంచే సుప్రీంకోర్టు యొక్క అధికారం రాజ్యాంగపరమైన పరిమితులను ఇతర శాఖలు ఉల్లంఘించకుండా నిర్ధారిస్తుంది. 141వ అధికరణానికి మినహాయింపులు. ఊహాత్మక వ్యాఖ్యలు. తీర్పుకు నేరుగా సంబంధించకుండా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు లేదా అభిప్రాయాలు బంధకం కాలేదు. చట్టంలో మార్పు. రాజ్యాంగ సవరణ లేదా కొత్త న్యాయ నిర్ణయం వల్ల చట్టం మార్పు చెందితే మునుపటి సుప్రీంకోర్టు ప్రకటన ఇకపై బంధకం కాకపోవచ్చు. పూర్వపు నిర్ణయాన్ని రద్దు చేయడం. తన పూర్వపు నిర్ణయాలు తప్పుగా ఉన్నాయని లేదా పరిణామ చెందుతున్న న్యాయ సూత్రాలతో అనుకూలంగా లేవని సుప్రీంకోర్టు భావిస్తే వాటిని రద్దు చేయగలదు. ముగింపులో, భారతదేశంలో న్యాయవాక్చత నిర్వహణ మరియు ఏకీకృతమైన స్థిరమైన న్యాయ వ్యవస్థను నిర్ధారించడంలో 141వ అధికరణం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సుప్రీంకోర్టును రాజ్యాంగం యొక్క అంతిమ వ్యాఖ్యాత మరియు న్యాయ రక్షకుడిగా అధికారం ఇస్తుంది. అదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసేందుకు అవసరమైన వెలుగుబాటును అనుమతిస్తుంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 4. సంఘము యొక్క న్యాయపాలిక. ఆర్టికల్ 141. సర్వోన్నత న్యాయస్థానముచే ప్రఖ్యానించబడిన శాసనము న్యాయస్థానములన్నిటికీ అనుసరణీయమై ఉండుట. సర్వోన్నత న్యాయస్థానముచే ప్రఖ్యానింపబడిన శాసనము భారతదేశ రాజ్యక్షేత్రములోని న్యాయస్థానములన్నింటికీ అనుసరణీయమై ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 4. The Union Judiciary. Article 141. Law declared by Supreme Court to be binding on all courts. The law declared by the Supreme Court shall be binding on all courts within the territory of India.